హ్మ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు మనము గీతా పాఠం 40వ క్లాస్. ఈరోజు 40వ క్లాసు. తర్వాత మనము 19వ శ్లోకంలోనే ఉన్నాం. ఇంకా రెండవ మనకు 10 శ్లోకాలు ఇట్లాగే ఉంటుంది. తర్వాత కాస్త స్పీడ్గా రెండు శ్లోకాలు వెళ్ళిపోతాయి ఒక రోజుకు. ఏనం వేత్తి హంతారం ముందు క్లాస్లో మనం చెప్పుకున్నాము. ఆయన ఒక్కసారి చదువుకునేస్తాం దీన్ని. సాయి తేజస్వి చదువమ్మా దీన్ని, ఒకదాన్ని చదివిన తర్వాత వెళ్ళిపోదాం. శ్లోకం చదివేసేయండి అమ్మా. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజయానీతః నాయం హంతి న హన్యతే. ముందు చదువుకున్నాం కాబట్టి మళ్ళీ చదువుకోలేదు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఎవరైతే నేను దేహదారి అయినటువంటి నన్ను అంటే నేను కర్త అని చెప్పేసి, తర్వాత వాడు ఇంకొకడిని కర్మ అనుకునేటువంటి వాడు, అయితే నేను హత్య చేశాను వాడు హత్య చేయబడినాడు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు. అంటే ఒకడు కర్త ఒకడు కర్మ. ఒకడు ఇచ్చేటువంటి వాడు ఇంకొకటి తీసుకునేటువంటి వాడు, ఒకడు దాత ఇంకొకడు ప్రతిగ్రహీత. ఇలాంటి అర్థం చేసుకున్నప్పుడు ఉభౌతౌ న విజానీత, వీళ్ళిద్దరికి జ్ఞానం లేనటువంటి వాళ్ళు. ఎందుకంటే నాయం హంతి నా హన్యతే, వీడు కొట్టలేదు వాడు కొట్టబడలేదు, వీడు చంపలేదు వాడు చంపబడలేదు అన్నట్టుగా ఇది అర్థము. ఇది బ్రాడ్గా స్థూలంగా అర్థం. ఇది మనం ముందు క్లాసులో చెప్పుకున్నాము. దీంట్లో ఉన్నటువంటి కొంచెం ఇంపార్టెన్స్ కూడా మనం చెప్పుకున్నాం. దీంట్లో సుమారు ½ అన్ అవర్ చెప్పుకున్నాము. అని దీంట్లో ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే, దీంట్లో ఉభౌతౌ న విజానీత నాయం హంతి నా హన్యతే. ఇక్కడ ఒకటి కర్త అనుకున్నటువంటి వాడు, తర్వాత నేను భోక్త అనుకున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడాను అది మిథ్య మాత్రమే. కానీ కర్త ఎవడు లేడు, తర్వాత భోక్త ఎవరు కూడా లేడు అని అంత సులభంగా చెప్పుకునేదంటే మనము నమ్మేదానికి కుదరదు అనమాట. ఎందుకంటే లౌకికంగా మనము ఏ పని చేసినప్పటికీ కూడా నేనేదో చేశాను అని మనం అనుకుంటాము. వేరే వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఇది చెప్పేదానికి ముందు ఇంకా ఒకటి ఏమిటంటే, శ్రీకృష్ణుడు ఈ హననం అన్నటువంటిదే ఎందుకు చెప్పినాడు అంటే, చంపడము అన్నటువంటి విషయమే ఎందుకు చెప్పినాడు, ఏదో దాత చెప్పడము అలాంటి ఎందుకు చెప్పలేదంటే, ఇక్కడ భగవద్గీతలో మనం అక్కడ సందర్భము మరణమే కాబట్టి అక్కడ అర్జునుడు వాళ్ళని చంపాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినాడు, తర్వాత వెనక్కి తగ్గాడు కాబట్టి ఆ సందర్భంలో చెప్పినాడు కాబట్టి హననం అన్నటువంటిది సందర్భము. అది కూడా మనం ముందు కథలోనే ముందు క్లాస్లోనే చెప్పుకున్నాము. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, ఏనం ఎత్తి వంతారంలో ఎట్లా ఉంటుందంట అంటే, ఇది ఎలా మనము అటైన్ చేయాలి. నాయం హంతి నా హన్యతే అన్నటువంటిది మనము లౌకికంగా ప్రతిరోజు మనం ప్రపంచంలో వెళ్ళేటువంటి సందర్భంలో ఎవడైనా మనతో హింస పెట్టినప్పుడు, ఆ హింస పెట్టినప్పుడు మనము వాడు హింస పెట్టలేదు. స్వర్ణమ్మ గారు మీరు మ్యూట్ చేసుకోలేదమ్మా, మీరు మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళంతా మ్యూట్ అయ్యారు. మనం సాధారణంగా లౌకికంగా వెళ్ళినప్పుడు మనకి ఎవరైనా ఏదన్నా బాధ కలిగించినప్పుడు మనము ఆ స్థితిలో నుంచి మనము ఎలా మనం నాయం హంతి నా హన్యతే ని ఎలా మనం చేసుకునేదానికి అవుతుంది అని చెప్పేసి దీని మీద చర్చ అన్నమాట. శంకరాచార్యులు దీని మీద చాలా చర్చిస్తారనమాట. దీన్ని అనుకున్నంత సులభంగా, వేదాంతాన్ని అనుకున్నంత సులభంగా మనము ఆచరణలో పెట్టడం కష్టము. అది ఆచరణలో పెట్టడానికి మనం ఏ స్థాయికి ఎదగాలి అని చెప్పేసి ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఇక్కడ ఒకటి కర్త ఒకటి కర్మ అన్నప్పుడు ఏమైపోయిందంటే, ఇక్కడ నేను వేరు నా ఎదుటివాడు వేరేవాడు అన్నటువంటి ప్రపంచ స్పృహ అంటాం అనమాట. ప్రపంచ స్పృహ లేదంటే జగత్ స్పృహ. ఈ జగత్తులో మనము మమేకాంశము చెంది, అంటే మనం దాంట్లో కూడిపోయేసి మనం ఏమైపోతున్నామంటే, మనం అలాంటి భావన మనకు చాలా మందికి ఉంటుంది. చాలా సాధారణ పుట్టినప్పటి నుంచి, పిల్లవాడిని పుట్టినప్పటి నుంచి పెద్దవాడు అయ్యేంటి వరకు కూడాను జగద్భావన అనేటువంటిది ఉంటుంది అనమాట. కానీ భగవద్భావన అన్నటువంటిది అంటే భావన కానీ ఆధ్యాత్మిక భావన అనేటువంటిది చాలా తక్కువగా మనకు ఉంటుంది.
అది ఏం చెప్తారంటే భగవంతుని గురించి మనకు చాలా మందికి తెలియదు అని చెప్తారు. ఎందుకు తెలియదు మనకు అంటే తెలియదు అంటే మనకు చాలా మంది మనం అనుకుంటాం భగవంతుని గురించి నాకెందుకు తెలియదు. ప్రపంచ భావన మనకు తెలుసు. ఎందుకంటే రోజు చూస్తుంటాము. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి మనుషులంతా జగద్భావనలో ఉంటారు. కానీ ఈ భగవద్భావన ఉండడం అనేది భగవంతుని గురించి మనకు తెలియదు అంటారు. ఎందుకు తెలియదు మనకు అంటే మనము చాలా మంది మనం ఏమనుకుంటామంటే మనం విన్నది తెలుసుకున్నది 2 ఒకటే అనుకుంటామనమాట. విన్నది తెలుసుకున్నది అంటే మనం భగవంతుని గురించి మనం ఏమి వింటాము, ఏదో అతనికి స్వర్గలోకంలో ఉంటాడు, లేకుంటే విష్ణులోకంలో ఉంటాడు. అతనికి ఏదో 4 చేతులుంటాయి. అతనికి కొన్ని అపూర్వమైనటువంటి శక్తులుంటాయి. ఇలాంటి భావన మనం విన్నది. అది విన్నది అంతే. కానీ అది తెలుసుకున్నది కాదనమాట. ఎట్లా అంటే మనము ఒకటి ఎందుకు తెలుసుకోలేదు మనమంటే నేనొకటి చెప్తాననుకోండి. ఏమిటంటే ఏదో ఒక హోటల్‌లో పలానా హోటల్‌లో భోజనం చాలా బాగుంటుంది అని నేను చెప్తాననుకోండి. మీరు విన్నారనుకోండి. వింటే అది విన్నదా? తెలుసుకున్నదా అది? అది కేవలం విన్నది మాత్రమే. ఎందుకంటే మీరు భోజనం చేయలేదు దాన్ని. ఇక్కడ కూడా భగవంతుడిని గురించి ఎవరో చెప్పారు. ఒక రిలిజియన్ గాని ఏదో ఒకటి చెప్పింది. భగవంతుడంటే ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడని భావన. ఆ భావన ఊహించుకున్నారు. కానీ మీకు అనుభవంలోకి తెచ్చుకోలేదనమాట. భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోలేదనమాట. అది విన్నది మాత్రమే గాని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటిది కాదనమాట. భగవంతుడు అంటే ఏమిటి అని సాధారణంగా చెప్తారంటే విశ్వవ్యాపి అని చెప్తారనమాట. వ్యాపకత్వాతిథి విష్ణువు అనేసి. వ్యాపకం ఉన్నటువంటి వాడు విష్ణువు. అందుకే మనం ఇక్కడ కూడా ఏం చెప్పుకున్నాము మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి శ్లోకాల్లో అంతాను ఆత్మ ఒక శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపము. ఈ శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపము ప్రతి దేహంలోనూ, ప్రతి వస్తువులోనూ భాషిస్తూ ఉంటుంది. అది భాషించినప్పుడు మాత్రమే అది మనము ఒక జీవాత్మ అనుకుంటాము. అది భాషించకుండా ఉన్నప్పుడు అది శవం అనుకుంటాం అంతే. దాన్ని మనం లెక్కలోకి తీసుకోమనమాట. కాబట్టి చైతన్య స్వరూపం అన్ని చోట్ల ఉంటుంది. నాలోనూ ఒక చైతన్య స్వరూపం ఉంటుంది. నీలోనూ ఒక చైతన్య స్వరూపం ఉంటుంది అన్నటువంటి భావన ఉన్నటువంటి వాడు మాత్రమే భగవద్భావన ఉన్నటువంటి వాడు అనమాట. దాన్ని మనము పొందాలన్నమాట. దాన్ని ఎలా పొందగలుగుతాము అనేది ఇక్కడ ప్రశ్న అనమాట. సాధారణంగా మనం ఎలా ఉంటుందంటే భగవద్భావన అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది. భగవంతుని గురించి విన్నాము. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోలేదు. ఎందుకు తెలుసుకోలేదంటే భగవంతుని గురించి తెలుసుకోవాలంటే అది ఆత్మ సాక్షాత్కారం అంటామన్నమాట. ఆత్మ గురించి తెలిసినటువంటి విచారం. ఆత్మ అన్ని చోట్ల ఉంటుంది అన్నటువంటిది థియరిటికల్ నాలెడ్జ్ మనకుందే గాని, ఆ థియరిటికల్ నాలెడ్జ్ ప్రాక్టికల్‌గా మనము ఎక్స్‌పీరియన్స్ చేయలేదన్నమాట. ఎక్స్‌పీరియన్స్ చేయలేదు కాబట్టి భగవద్భావన అన్నటువంటిది మనకు రాలేదు. భావన రాలేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే మనం ఉన్నప్పుడు మన సాధారణమైనటువంటి జీవితంలో నాదొక దేహము, వాడిదొక దేహము. అందువల్ల వాడు నన్ను కొట్టాడు, నేను వాడిని కొట్టాను. లేదంటే వాడి మీద కోపపడ్డాను అన్నటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ భావన కలిగేటువంటి విషయంలో ఏమైపోతుందంటే దానికి టెక్నికల్‌గా ఏం చెప్తారంటే అనేకత్వము లేకుంటే భిన్నత్వము అంటామన్నమాట. అనేకత్వాన్ని మనం చూస్తుంటాం. ఎందుకంటే ఈ దేహం నాది అనేటువంటి స్ఫురణ. దేహం నాది అనేటువంటి స్ఫురణనే మనం ఏమంటామంటే ఇంగ్లీష్‌లో ఈగో అంటామన్నమాట. ఈ ఈగో అన్నటువంటిది మన ఇంగ్లీష్‌లో సాధారణంగా చెప్పుకునేటువంటి ఈగో కాదు. ఈగో అంటే పొగరంటాం గదా! అంటే వాడికి చాలా ఈగో ఉందప్ప అంటే వాడికి చాలా పొగరుంది అని మనం మామూలుగా వాడుకునేటువంటి సెన్స్ అన్నమాట. కానీ వేదాంతంలో ఈగో అంటే అది కాదనమాట. ఈగో అంటే దేహ దేహ భావన. అంటే నేను ఈ దేహము అన్నటువంటి ఒక భ ఒక ఒక ఆలోచన, ఒక ధోరణి, ఒక భావన అన్నమాట. ఆ ధోరణి, ఆ ధారణ, ఆ భావన, ఆ భావజాలము ఉన్నటువంటి వాడు ఏమైపోతాడంటే నేను వేరే, వాడు వేరే అనుకుంటుంటారనమాట. నేను వాడే వేరు వారే అనుకున్నప్పుడు ఎంతసేపు మనం అనుకుంటుంటామో అంటే నా దేహం వేరే, వాడి దేహం వేరే. నాకిది కావాలి, వాడికి నేను ఇవ్వకూడదు, లేకుంటే వాడికి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఇలాంటి భావన ఎంత కాలం ఉంటుందో వాడికి ఇది పరమాత్మ భావన అన్నటువంటిది పెరగదనమాట. పరమాత్మ భావనలోకి చేరుకున్నటువంటి వాడు మాత్రమే అంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకున్నటువంటి వాడు మాత్రమే నాయం హంతి నయం నహన్యతే అన్నటువంటి స్థితికి ఎదుగుతాడు అని చెప్పడం అన్నమాట ఇక్కడ. అంటే అయం హంతి అని అనుకుంటాడంట మామూలుగా ఉండేటువంటి వాడు. మనలాంటి వాళ్ళు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు అంటే భగవద్గీత ఇలాంటి పుస్తక పఠనం చేయనటువంటి వాళ్ళు. తర్వాత మిగిలిన వాళ్ళు అంటే ఈ శాస్త్రంతో సంబంధం లేనటువంటి వాళ్ళు, శాస్త్ర జ్ఞానం లేనటువంటి వాళ్ళు సాధారణంగా ఏమనుకుంటారంటే అయం హంతి అయం హన్యతే. అంటే నేను పుడుతున్నాను, నేను కొట్టబడుతున్నాను అనేటువంటి భావన వాడికి ఉంటుంది. లేకపోతే నేను దానం చేస్తున్నాను, నేను దానం ప్రతిగ్రహీత తీసుకుంటున్నాను అన్నటువంటి భావన వాడికి ఉంటుందన్నమాట. అయం హంతి, అయం హన్యతే అన్నటువంటి వాడు. ఎప్పుడైతే ఈ అనేకత్వం నుంచి ఏకత్వం ఎప్పుడు చేరుకుంటాడో,
ఆ ఏకత్వం చేరుకున్నప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి చైతన్య స్వరూపము, అక్కడ ఉన్నటువంటి చైతన్య స్వరూపము ఒకటే అన్నటువంటి విచారం ఎప్పుడు వాడికి తెలుస్తుందో, అప్పుడు వాడికి సాక్షాత్కారం అయినట్టు. ఆ సమయంలో వాడికి ఏమైపోతుందంటే ఇక్కడికి, అక్కడికి భేదం వాడు చూడడనమాట. భేదం చూడకుండా వాడు ఏమైపోతాడంటే దాన్ని సమభావంతో చూడడం మొదలుపెడతాడనమాట. ఆ మొదలుపెట్టినప్పుడు దాన్నే భగవత్ సాక్షాత్కారము లేకుంటే ఆత్మ సాక్షాత్కారము అని చెప్తారనమాట. అప్పుడే మనం వీడే స్థాయికి వచ్చింటాడంటే నాయం హంతి నాహన్యతే అన్నటువంటి భావనలోకి వచ్చింటాడు. ఒకటి చెప్తాను చూడండి. ఒక దృష్టాంతం, ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే, నేను మధ్యాహ్నం బాగా భోజనం చేసి హాయిగా నిద్రపోయాను అనుకోండి. ఒక గంట సేపు నిద్రపోయాను. నిద్రపోయిన తర్వాత ఏమైపోయిందంటే, నిద్రపోయేటువంటి సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుందనుకోండి. ఇప్పుడు కూడా చాలా మంది కోపపడేటువంటి వాళ్ళ ఇళ్లలో మనకు కనిపిస్తూనే ఉంటారనమాట. పర్టిక్యులర్‌గా మగవాళ్ళు చాలా బేజారించుకొని కోపంగా అరిచేస్తుంటారు. అలాంటి వాళ్ళని మనం చూస్తుంటామనమాట. పడుకొని ఉంటాడు. అప్పుడు ఎవడో వచ్చి బెల్ కొడుతూనే ఉంటాడనుకోండి. వీడి బయటికెళ్ళి కొడదామనేటువంటి భావనతో వెళ్తాడనుకోండి వీడు. వీడు బయటికెళ్ళేపాటికి ఏమైపోతుందంటే, వీడికి ఎలాంటి భావం ఉంది? అయం నేను వేరే, వాడు వేరే అన్నటువంటి భావనతో వాడెవడో వచ్చాడు, వాడు బెల్ కొడుతున్నాడు అన్నటువంటి భావనతో వీడు వెళ్ళాడనుకోండి. వెళ్ళిన తర్వాత తీరా తలుపు తీసి చూసేపాటికి ఎదుటుగా ఉన్నటువంటి వాడు వాడి సొంత తమ్ముడు గాని, చెల్లెలు గాని, లేకుంటే చాలా ప్రేమించినటువంటి ఒక వ్యక్తి గాని అక్కడ ఉంటాడనుకోండి. అప్పుడు హలో అని చెప్పేసి వీడేం చేస్తాడంటే, ఒక పోయి వాడిని కౌగిలించుకొని లోపలికి పిలుచుకొని వచ్చి కూర్చోబెట్టుకుంటాడనమాట. అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ముహూర్త కాలం ముందున్నటువంటి భావన ఏం భావం వీడికి అంటే, అయం హంతి, అయం హన్యతే అన్నటువంటి భావన వచ్చిందనమాట. ఇప్పుడేమైపోయింది, ఒక ముహూర్త కాలంలోనే నాయం హంతి నా హన్యతే వాడొచ్చిన డిస్టర్బ్ చేసినప్పుడు కూడా, అయ్యో! నేను డిస్టర్బ్ చేశానేమో నువ్వు పడుకున్నావేమోరా అంటే, నేనేం పడుకోలేదు రా పర్వాలేదు నువ్వు వస్తే చాలు అని చెప్పేసి వాడిని పిలుచుకొచ్చి కింద కూర్చుంటామనమాట. ఇలాంటిది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. మనం ఏదో నేను ఆ వైపు తిరుక్కొని మాట్లాడుతుంటాననుకోండి. ఎవడో వచ్చి వెనక నుంచి ఒకటి గట్టిగా కొట్టాడనుకోండి. వాడి సంతోషంతో కొట్టాడు వాడు. వీడే అని జెప్పేసి. వీడు కోపంతో వెనక్కి తిరిగి చూస్తాడు. చూసేపాటికి వాడు తన చాలా మిత్రుడు, ఎంతో కావలసినటువంటి ఆప్తుడు. వీడేం చేస్తాడంటే ఒక్క నిమిషంలో దాన్ని మర్చిపోయేసేసి, వాడిని మళ్ళీ పర్వాలేదని జెప్పేసి వాడితో మాట్లాడడం మొదలుపెడతాడనమాట. అంటే ఇక్కడ ఏమిటి ఇక్కడ ఒక ముహూర్త కాలంలో వాడికి 2 రకాలైనటువంటి భావనలు ఉంటాయన్నమాట. ఒక ఒక ముహూర్త కాలం ముందు అయం హత్తి, అయం హన్యతే అన్నటువంటి భావన ఒక ముహూర్త కాలం అయిపోయేపాటికి నాయం హంతిన హన్యతే అనేటువంటి భావనకొచ్చింది. దీనికి కారణం ఏమిటి? అని వేదాంతులు అంటే వేదాంతం చదివేటువంటి వాళ్ళు ఫిలాసాఫికల్ చదివేటువంటి వాళ్ళు దానికి అనలైజ్ చేస్తారనమాట. అనలైజ్ చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఒక ముహూర్త కాలానికి ఇప్పటికి అంత భేదం. అంటే ఒకటే మూలమైనటువంటి పదార్థం ఒకటే. వీడొకడే. వీడొకడు ఒక నిమిషం కాలం అలా ఉన్నాడు, మరి ఇలా ఉన్నాడు, వీడు ఇప్పుడు మారిపోయాడనమాట. కారణం ఏమిటంటే అంతకుముందు భిన్నత్వాన్ని చూసినాడు, ఇప్పుడు ఏకత్వాన్ని చూస్తున్నాడు వీడు. ఇంతకు ముందు లేనటువంటి ప్రేమ అన్నటువంటిది ఇప్పుడు ద్వేషం ఉండింది ఇంతకుముందు. ఆ ద్వేషం ఒక్కసారిగా ఏమైపోయిందంటే ప్రేమ వచ్చేసిందనమాట. ఒక్కసారిగా ప్రేమ వచ్చిందనమాట. ఆ ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే అనేకత్వము లేకుంటే భిన్నత్వాన్ని ఏకత్వం చేసేటువంటి పెద్ద సాధన ఈ ప్రేమ అంటామనమాట. అలౌకికమైనటువంటి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, ఆ ప్రేమ వల్ల ఏమైపోతుందంటే, ఉన్నటువంటి భేదభావం గాని, భిన్నత్వం గాని ఒక్క నిమిషంలో పటాపంచలైపోయి అది ఏకత్వంలోకి ధారణగా చెందుతుంది. ఎప్పుడైతే ఏకత్వంలోకి పొందుతుందో అప్పుడేమైపోతుందంటే నేను వేరే, వాడు వేరే అన్నటువంటి భావన లేదనమాట. అప్పుడు నేను కొడుతున్నాడు అన్నటువంటి భావన లేదు, కొట్టబడుతున్నాడు అన్నటువంటి భావన లేదనమాట. ఈ ఈ ఇలాంటి పరిస్థితికి ఎదిగినాడు గదా వీడు. ఆ ఎదిగినటువంటి దాన్ని ఏమంటే భగవద్భావన అంటారనమాట. భగవద్భావన లేకుంటే ఆత్మ సాక్షాత్కార భావన. ఎందుకంటే భిన్నత్వం చూడడం లేదు వీడు. అన్నిటిలోనూ ఆ చైతన్య స్వరూపాన్నే చూస్తున్నాడు ఇప్పుడు. అది ఒకే భిన్నమైన పదార్థాల్లో ఏకత్వాన్ని చూసేటువంటి వాడు కాబట్టి వీడేమంటున్నా అంటే వీడిప్పుడు ఆ స్థాయికి చేరాడు అంటాడనమాట. అందువల్లనే ఇక్కడ ప్రహ్లాదుడు అలాంటి వ్యక్తి అని చెప్తారనమాట. నేను ఇక్కడ ఒక పద్యం రాసుకొచ్చాను, దీన్ని జస్ట్ చూపిస్తాను మీకు. చూడండి. ప్రహ్లాదుని గురించి ఏం రాస్తా అంటే పోతన భాగవతంలో రాస్తాడనమాట. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు అని మనం చదువుకుంటాం అనమాట. ఈ పద్యం చాలా మంది చదివే ఉంటారు చాలా మంది. ఎందుకంటే మన జనరేషన్ వాళ్ళంతా ఈ పద్యాన్ని చదివి ఉంటారు. తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు అంటే తన యందు గాని వేరే భూతములందు గాని విభూతములు ఉంటే ఇక్కడ భూతమని కాదు, భూతం అంటే ప్రతి సకల ప్రాణులందు ఒకే భంగి సమహితత్వంబున జరుగువాడు. ఈ శ్లోక పద్యమంతా ఉందనుకోండి. పెద్దల బడుగన్న వృద్ధుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు
కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులుగాన చింతించువాడు అని ఇలా వస్తుందన్నమాట. మొదటి వాక్యం ఏం చెప్తుంది? తన యందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వమున జరుగువాడు ప్రహ్లాదుడంట. ప్రహ్లాదుడు ఎందుకు అంత గొప్ప భగవద్భక్తుడైనాడు అంటే, తను డిఫరెంట్ అని గాని, వేరేవాడు డిఫరెంట్ అని గాని ఆయన అనుకోలేదంట. అలాంటి భావన ఎదగాలంటే ఏం చేయాలి మనము? అలాంటి భావన ఎదగాలంటే మనము అలాంటి స్థాయికి చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారనమాట. అలాంటి స్థాయికి ప్రయత్నం చేయాలంటే ఎలా చేయడము కదా? ఇప్పుడు నాయం హంతి నహన్యతే అనేటువంటి భావన ఎప్పుడొచ్చింది? ఇప్పుడు ఒక వ్యక్తిని నేను కొట్టాలి అనుకున్నటువంటి వ్యక్తి ఒక్క నిమిషంలో ఆ ప్రేమ వల్ల ఏమైపోయింది? అనేకత్వము ఏకత్వంగా మారిపోయింది అనమాట. ఏకత్వంగా మారిపోయి ఏమైపోయింది? నేను ఒకటే అని చూస్తున్నాను అనమాట. ముగ్గురు పిల్లలు ఉంటారనుకోండి ఒక తల్లికి. ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ముగ్గురు పిల్లలను ఆమె ఏం చేస్తుందంటే ముగ్గురు కొట్లాడుకుంటున్నారు, గట్టి కొట్టేసుకుంటున్నారు అనుకోండి. ఆమె వచ్చి ఏం చేస్తుందంటే ఒకరిని సెపరేట్ చేసేసి ఏం చేస్తుందంటే, నేను అలా ఉండు, నువ్వు ఇలా ఉండు అని చెప్పేసి చేస్తుంది. కానీ నీవు తప్పు చేశాడు, నువ్వు తప్పు చేయబడినావు అని చెప్పేసి అనేటువంటి లెక్కాచారాలు ఆమె వేదనమాట ఆ సమయంలో. ఎందుకంటే ఆమె ఆ సమయంలో ఆమెకు తాను గాని తన ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు, కూతుళ్ళ వాళ్ళు గాని వీళ్ళు వేరు అని భావన చేస్తే ఆమెకు ఆ మాతృస్థానం అనేటువంటిది ఆమెకు దొరకదనమాట. అప్పుడు దొరకకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు ఒక పక్షం వహించినావు అనేటువంటి భావన వచ్చేస్తుందనమాట. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ముగ్గురిని సమంగా విడగొట్టేసి పక్కన పెట్టేసేసి వాళ్ళ ముగ్గురుని సర్దడానికి ప్రయత్నం చేస్తుందనమాట. ఆమెకు ఏకత్వం ఉంటుంది అక్కడ. ఆమె ఏకత్వం చూస్తుంటుంది, వీళ్ళేమో ఆ సమయంలో భిన్నత్వాన్ని చూసుకుంటూ ఉంటారనమాట. ఆ భిన్నత్వంలో నుంచి ఏకత్వంలోకి రావాలంటే ఆ ప్రేమ అన్నదే ఆ దేవుడు అంటారు. అందువల్లే చాలా మంది చెప్తుంటారు అనమాట, ప్రేమ దేవుడు అని చెప్తుంటారు అనమాట. సత్యసాయి బాబా పుట్టుబర్తిలో ఉండగా ఆయన ఎప్పుడు చెప్పేవాడు అంటే ప్రేమనే దేవుడు అనేటువంటి వాడు. ఏమిటి ప్రేమ దేవుడు అంటే ఏమిటి? మనం మామూలుగా అర్థం కాదనమాట. ప్రేమ దేవుడు అనేదానికి మనము ఆ భావనలోకి మనం వెళ్ళాలి అంటే ఆ మాటలకు అందనటువంటి ఆ పదాల యొక్క అర్థం అనమాట. అందువల్ల తెలుగులో ఒక పాట ఉందన్నమాట. మాటలకందని భావాలు మంచి మనసులే చెబుతాయి అని చెప్తుంటారనమాట. అంటే ఏమిటంటే మాటలకందని భావాలు నా మంచి మనసులు చెప్తాయంట. ఆ భావనలు మనం మాటల్లో చెప్పలేమనమాట దీన్ని. అందువల్ల ఆయన ఎప్పుడు చెప్పేటువంటి వాడు ప్రేమ, లవ్ 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 అని చెప్పేటువంటి వాడు. సత్యసాయి బాబా ఎప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏదన్నా ఆయన స్పీచ్ వింటే ఒక 4, 5 స్పీచ్‌లు ఉంటే ఒక 2 దాంట్లోనే ఆయన చెప్తాడనమాట. ప్రేమ ప్రేమ అని చెప్తుంటాడనమాట. ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే సర్వ ప్రాణులందు సమభావం ఉండేటువంటి వ్యక్తి. అలాంటి స్థాయికి అతను చేరుకోవాలనమాట. అలాంటి స్థాయికి చేరుకునేటువంటి ప్రయత్నం చేస్తే నాయం హంతి హన్యతే అన్నటువంటిది గొప్ప విషయం కాదు అని చెప్తారనమాట ఇక్కడ. నాయం హంతి హన్యతే మామూలుగా మనము సాధారణంగా స్థూల దృష్టిలో అంటే ప్రపంచం నుంచి నేను విడివడి నేనేదో నాదొక స్వరూపము, ఎదుటివాడిది ఒక స్వరూపము అన్నటువంటి భిన్నత్వము చూసేటువంటి వ్యక్తికి నాయం హంతి హన్యతే అని చెప్తే వాడు దాన్ని సత్యం అనుకునే దాన్ని నమ్మలేడనమాట. ఆ నిజాన్ని నమ్మలేడనమాట. ఆ నిజాన్ని ఏం చేస్తుంటే వాడు చూస్తున్నటువంటి దృశ్యమే, చూస్తున్నటువంటి జగత్తే నిజము అని ఎన్ని రోజులు మనం అనుకుంటూ ఉంటామో, అంటే నా దేహమే నేను అన్నటువంటి భావన ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు కూడాను మనము నాయం హంతి హన్యతే అన్నటువంటి భావనకు ఎదుర్కోలేమనమాట. మనం ఎప్పుడు అయం హంతి అయం హన్యతే అన్నటువంటి భావనలోనే ఉంటాము. కానీ ఎప్పుడైతే ఈ ప్రేమ అన్నటువంటిది వస్తుందో, వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ప్రాణిని మనం అలా భావించినప్పుడు, ప్రతి ప్రాణిని అలా భావించడం ఎలానండి అని చెప్పొచ్చు. ఎలానండి అని చెప్తే దానికి ఒక ఉదాహరణ చెప్తారనమాట. ఒక ఉదాహరణ రామకృష్ణ పరమహంస వేదాంతం చెప్పేటువంటి వాడు కాదన్నమాట. ఆయన వేదాంతము తర్వాత శ్లోకాలు, గీకాలు అలాంటివి చెప్పేటువంటి వాడు కాదన్నమాట రామకృష్ణ పరమహంస. ఆయన ఎలాంటి వాడంటే ఆయన ఆత్మ సాక్షాత్కారము తనంతకు తాను పొందినటువంటి వాడాయన. అందువల్ల ఎవరైనా వచ్చినప్పుడు ఆయన చిన్న చిన్న కథలు చెప్పేటువంటి వాడంట. ఆ కథల్లో ఒక కథ చెప్తాడనమాట ఆయన. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అన్నటువంటి ఒక పుస్తకం ఉందనమాట. గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ అనేటువంటి పుస్తకంలో సుమారు 150, 160 కథలు. అంటే శిష్యులు అతని దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు వేదాంతపరంగా చాలా మంది ఎలా ఉత్తరం ఇస్తుంటారంటే, చాలా మంది బుద్ధిమంతులు, జ్ఞానవంతులు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఉపనిషత్తులో ఒక శ్లోకం చెప్పడం అనమాట. ఎదుటి వాడికి అది అర్థం కాదు, వీడు చెప్పేస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు. కానీ అనుభవంలో పండించుకొని తన జీవితంలో ఆకలించుకున్నటువంటి వాడు రామకృష్ణ పరమహంస అనమాట. చాలా మంది నేను కూడా చాలా మంది దగ్గరికి వెళ్ళి ఏదైనా అడిగినప్పుడు కొంతమంది చాలా
చదువుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, సాధారణ మన లెవెల్‌కి తగ్గి చెప్పరనమాట. వాళ్ళు చెప్పకుండా ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఒక పెద్ద శ్లోకం చెప్తారనమాట. శ్లోకం చెప్పేసి అది చెప్పేస్తారు. చెప్పేసేపటికి ఆయన జ్ఞానం మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ, ఆయన జ్ఞానం మన వరకు అది రావాలి గదా! పర్కులేట్ కావాలి గదా! పర్కులేట్ కానంత వరకు ఆ జ్ఞానానికి విశిష్టం లేదు అనే అనుకుంటాను నేను. అందువల్ల అది అనేది తెలియాలనమాట. ఆ రామకృష్ణ పరమహంస ఎలాంటి వాడంటే, ఆయన చెప్పేటువంటి ప్రతి విషయంలోనూ శిష్యులను దగ్గరికి తీసుకొనేసి శిష్యులకు ఆయన ఒక విషయం చెప్పేటువంటివాడు. ఆ విషయం చెప్పినప్పుడు ఆ శిష్యులకు అది అర్థమైపోయేదనమాట. ఈ విషయాన్ని చెప్పేటువంటిదప్పుడు ఆయన ఒక కథ చెప్తాడనమాట. కథ ఏమిటంటే మనకు కొంతమందికి తెలిసుండొచ్చు. చిన్న కథ. ఆహ్, ఒక ఒక సాధువు ఉంటాడంట. ఆ సాధువు ఒకరోజు చెరువు దగ్గరికి వెళ్తాడంట. చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న అలలు లాంటివి వస్తుంటాయక్కడ. ఎలా అంటే నది అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి. చిన్న చిన్న అలలు వచ్చేటువంటి ప్రదేశానికి వెళ్తాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక తేలుంటుందంట. తేలొచ్చేసేసి అక్కడ అలా కొట్టుకుంటుంటే లోపలికి మునిగిపోతూ ఉంటుందంట. అరెరే! పాపం మునిగిపోతుంది గదా! అని జెప్పేసి ఆ తేలుని తీసుకొని చేత్తో ఎత్తి పక్కన పక్కన వేస్తాడంట. కానీ తేలు స్వభావం ఏమిటి? తేలు స్వభావం కుట్టడం అన్నమాట. అది వెంటనే అతన్ని కుడుతుందంట. దానికి తెలీదు కదా! రక్షిస్తున్నాడు అన్నటువంటి విషయం దానికి తెలీదనమాట. అది కుట్టుతుందంట. కుట్టినప్పుడు ఈయనేం చేస్తాడంటే దాన్ని కుట్టంగానే ఆయనకు బాధ చేతికి దెబ్బ తగులుతుంది కదా! అలా వదిలిపెట్టేస్తాడు. వదిలేస్తేనే మళ్ళీ అది నీళ్ళలో పడుతుంది. మళ్ళీ మునిగిపోతుంటుంది. అరెరే! మళ్ళీ మునిగిపోతుందని మళ్ళీ దాన్ని తీస్తాడంట. మళ్ళీ అది కుడుతుందంట. ఇలా 2, 3 సార్లు జరుగుతుందంట. ఆ పక్కన పోయేటువంటి వాడు అడుగుతాంటే, "ఏమయ్యా! నువ్వు బుద్ధుందా లేదా నీకు? స్వామిలాగా ఉన్నావు. కానీ నువ్వు ఇలా ఉన్నావు. ఆ తేలు స్వభావం ఏమిటి? తేలు స్వభావం కుట్టడం దాని స్వభావం. దాన్ని రక్షిస్తున్నావు గదా నీవు. ఎంత తప్పు చేస్తున్నావు నువ్వు. అంత మాత్రం నీకు జ్ఞానం లేదా?" అంటాంట. ఈయన చెప్తా అంట సాధువు, చూడు దాని స్వభావము కుట్టడం అనేటువంటి విషయం నాకు తెలుసు. అందుకే అది కుడుతోంది. మరి సాధువు స్వభావం ఏమిటి? సాధువు స్వభావం రక్షించడం సాధువు స్వభావము. రక్షించడం సాధువు స్వభావం కాబట్టి నేను దాన్ని రక్షిస్తున్నాను అంటాడంట ఆయన. అంటే అది కుడుతుంది సరే. దాన్ని కుట్టడం దాని స్వభావం కాబట్టి అది కుట్టింది. ఇది సాధువు స్వభావం ఇది. నా స్వభావం ఇది కాబట్టి నేను ఇలా రక్షిస్తూనే ఉన్నాను అంటాడంట. అని చెప్పి చివరికి రక్షించే వరకు దీన్ని వదలడంట అతను. చివరికి రక్షించి పక్కనేసేసి ఆయన బయటికి పోతా అంట. అంటే ఏమిటి ఇక్కడ తెలిసేదేమంటే అతను సహజ సిద్ధంగా ఆ ప్రేమను అతను డెవలప్ చేసుకున్నాడనమాట. సహజ సిద్ధంగా అంటే ఆత్మభావన అన్నటువంటిది. ఆత్మభావన అంటే ఈ చైతన్యం అన్నటువంటి నాలో ప్రవహిస్తున్నటువంటి ఈ చైతన్యం, నాలో ఉన్నటువంటి చైతన్యము, ఆ తేలులో ఉన్నటువంటి చైతన్యము భిన్నత్వం లేదు. ఆ ఏకత్వం చూసేటువంటి శక్తి అతనికి ఎలా వచ్చింది అంటే, సహజ సిద్ధంగా వచ్చిందనమాట. సహజ సిద్ధంగా రావాలనమాట. కానీ ఏదో తెచ్చుకున్నట్టుగా రాకూడదనమాట. ఆ సహజ సిద్ధంగా రావాలంటే మనం ఏ స్థితికి ఎదగాలి మనము? మనం ఎదగాల్సింది ఏ స్థితికి ఎదగాలంటే, నాయం హంతి నా హన్యతి అనేది అర్థం చేసుకోవాలంటే, మనము ఆ స్థితికి ఎదిగినప్పుడు మాత్రమే నాయం హంతి నా హన్యతి అర్థమవుతుంది గానీ, లేకుంటే సాధారణమైనటువంటి జనులకి ఎవరికి చెప్పినప్పటికి కూడా ఏమైపోతుందంటే, వాడికి అయం హంతి అయం హన్యతే అంతే. నేను వాడు కొట్టినప్పుడు ఏవండీ ఎట్లా చెప్తారు మీరు? వాడు కొడుతున్నాడు నేను కొట్టబడలేదు అని చెప్తే అదేమిటంటే తప్పు కదా! అంటారనమాట. అది తప్పు కాదు అన్నటువంటి వాడు ఇంకా ఆ స్థాయిలో అంటే ప్రపంచ భావనలో ఉన్నాడు అన్నటువంటి విషయం అన్నమాట. ప్రపంచ భావన నుంచి నీవు జగద్భావన నుంచి ఆ పరమాత్మ భావనకి ఎప్పుడు ఎదుగుతావో, ఎప్పుడు ఎదిగినట్టు నీవు ఆ సిట్యుయేషన్‌కొస్తావో అప్పుడేమైపోతుందంటే ఈ సిట్యుయేషన్‌కొస్తారనమాట. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు అని చెప్తారంట రామకృష్ణ పరమహంస. శంకరాచార్యులు, రామానుజాచార్యులు లేకుంటే ఒక శ్రీకృష్ణ పరమాత్మ ఇలాంటి వాళ్ళు ఆత్మభావనలో ఉన్నటువంటి వాళ్ళనమాట. అందువల్ల శ్రీకృష్ణుడు ముందు ముందు శ్లోకాల్లో మనం చెప్పుకుంటాం. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం చెప్పుకున్నప్పుడు ఆయన చెప్తుంటారనమాట. నాకుగా ఏదీ లేదు. పొందవలసింది గాని, పొందదగింది గాని ఏమీ లేదు. అయినప్పుడు కూడా నేను ఈ క్రియలు చేసుకుంటూ ప్రపంచంలో ఉంటున్నాను అని చెప్తుంటాడు. ఆత్మభావంలో ఉంటాను నేను అంతేను అని చెప్పేసి ఆయన కృష్ణుడు చెప్పేటువంటి చాలా వాక్యాలు మనకొస్తాయి. చాలా బాగా మంచి మంచి సందర్భాలున్నాయి భగవద్గీతలో. అలాంటి ఆ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట. కొంతమంది ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉంటారు? ఆత్మభావంలో ఉన్నటువంటి వాళ్ళు అలా ఉంటే, ఆత్మభావంలో లేనటువంటి వాళ్ళు దేహ భావంలో ఉన్నటువంటి వాళ్ళు అయం హంతి, అయం హన్యతే అనేటువంటి భావనలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం చదవరు. శాస్త్రం వినిండరు. గీత, ఉపనిషత్తులు అలాంటివి విన్నటువంటి వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. మనం గూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. కానీ సాధకులు అంటే ఎవరు? దోస్ హూ ఆర్ నౌ ట్రైయింగ్ టు రీచ్ టు ద టాప్ అలాంటి వాళ్ళు ఎలాంటి స్టేజ్‌లో ఉంటారంటే, వాళ్ళు లౌకికంగా ఉన్నటువంటిది చూస్తూ, అంటే జరిగేటువంటి యదార్థం చూస్తూ, వాడు కొడుతున్నాడు, వీడు కొట్టబడుతున్నాడు అన్న నిజాన్ని మనం చూస్తూ, కానీ కిందకి పడిపోకుండా ఈ స్టేజ్ నుంచి పై స్టేజ్‌కి చేరడం ఎలా అన్నటువంటిది దానికి ఆలోచన చేసి, నాయం హంతి నాహన్యతే అన్నటువంటిది నిజమైనటువంటి వ్యక్తిత్వము. కానీ నేను
అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల అయం హంతి, అయం హన్యతే అనే దేశ స్థాయిలో ఉన్నాను. ఈ స్థాయి నుంచి ఆ స్థాయికి వెళ్ళాలి అన్నటువంటి వాడు సాధకుడు అంటారు అండి. సాధకుడు అంటే జస్ట్ హి ఈస్ ఇన్ ద పాత్ ఆఫ్ గోయింగ్ టు ద హయ్యర్ లెవెల్స్. అలాంటి వాడు అంటే ఈ ఆ హయ్యర్ లెవెల్స్‌కి వెళ్ళాలి అన్నటువంటి గోల్ పెట్టుకొని వెళ్ళేటువంటి సాధకుడు. లౌకికాన్ని చూస్తూనే ఉంటాడు. కానీ ఒక సెకండ్‌లో ముహూర్త కాలంలో ఇదంతా తప్పు అని చెప్పేసి మిథ్యావాదం చెప్పకూడదనమాట. ఎందుకంటే చాలా మంది చెప్తుంటారనమాట. ఏమో బాగా సంపాదనలో పడిపోయి ఉంటాడనమాట. అయినప్పటికి కూడా ఏదో ఊరికే చెప్తున్నాడు. చెప్తున్నా ఒక పాట ఉంది గదా! పుట్టినప్పుడు బట్ట కట్ట లేదు, పోయేటప్పుడు ఇది వెంట రాదు అని చెప్పేసేసి బట్టలు విడిచేయకూడదనమాట. అంటే అది మిథ్యావాదం అంటామనమాట. అదే వేదాంతాన్ని ఏమంటారంటే వేదాంతం తెలిసినటువంటి వాడు కాదు వాడు. వేదాంతాన్ని అనవసరంగా యూజ్ చేసుకునేటువంటి వాడు ఆ స్టేజ్‌లో ఉంటాడనమాట. ఏమిటంటే ఊరికే వేదాంతాన్ని తప్పుపట్టడనమాట. ఏమిటిది అంటే పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు వెంట రాదు. ఏదో జ్యోతిలక్ష్మి పాటనమాట. ఏదో ఒకటి ఉందని ఏదో పాట పాత సినిమా ఎప్పుడు చూసాననమాట. అంటే అలాంటి వాడు ఎందుకంటే ఏదో వేదాంతాన్ని అపహాస్యం చేయడం కోసం చెప్పేటువంటి భావన అదనమాట. ఆ భావన కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఈ నాయం హంతి నాహన్యతి అనేటువంటి సిట్యుయేషన్‌కి ఎదగడానికి ఏ ప్రయత్నం చేస్తే నాకిది అర్థమవుతుంది అన్నటువంటి విషయం తెలిసిండి. కానీ లౌకికంగా దాన్ని చూస్తూ, అబ్జర్వ్ చేస్తూ, సాక్షిభూతంగా దాన్ని అబ్జర్వ్ చేస్తూ అదే సిట్యుయేషన్‌లోనే ఆ సిట్యుయేషన్‌కి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేయగలుగుతానా అన్నటువంటి భావనతో పైకి పోయేటువంటి వాడు మాత్రమే నాయం హంతి నాహన్యతి అనేటువంటి సిట్యుయేషన్‌కి వస్తాడు అని చెప్పేసి దీని మీద డిస్కషన్ అన్నమాట. ఎలా అది రీచ్ కావడం మరి? అది దానికి ఒక ప్రయత్నం ఏమిటి అంటే ప్రతి వ్యక్తి చూసుకోండి ప్రతి వ్యక్తికి కూడాను ఒక 2 రకాలైనటువంటి వ్యక్తిత్వం ఉంటుందంట. 2 రకాలైనటువంటి వ్యక్తిత్వం ఎలాంటి వ్యక్తిత్వం అంటే సాధారణమైనటువంటి మనుషులకందరికీను వ్యక్తిత్వం ఏమిటంటే ఒకటి ఆహ్, నాది, నా వాళ్ళు అనేటువంటి భావన. జగత్తు భావన. ఎందుకు అలా వస్తుంది వాళ్ళకు అంటే, ఎందుకు అలాంటి సిట్యుయేషన్ మనకందరికీ ఎలా ఉంది అంటే, మనకు పరమాత్మ భావన తెలియకుండా పోవడానికి, వ్యక్తిత్వ భావన మాత్రమే ఉండడానికి కారణం అంటే ఏమిటంటే, మనం పుట్టినప్పుడు నుంచి ఉన్నటువంటి సమాజ మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు. దానివల్ల ఏమైపోతుందంటే, ఇప్పుడు చిన్న పిల్లవాడు పుట్టి వాడు కొంచెం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వచ్చినప్పటి నుంచినే వాడికి ఏమైపోతుందంటే, మనం ఏం నేర్పిస్తామంటే సాధారణంగా లౌకికమైనటువంటి ప్రపంచంలో ఏం చూస్తుంటామంటే మనము, వాడికి ఒక బర్త్‌డే పార్టీ అనేది తెలిసిపోతుంది. వాడు ఒక ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం, వాడు డిఫరెంట్ అన్నటువంటి విషయం వాడికి తెలిసిపోతుంది. తర్వాత ఇది నీ వస్తువు, అది వాని వస్తువు అన్నటువంటి విషయం వాడికి తెలిసిపోతుంది. కానీ పుట్టినప్పుడు ఎలా ఉంటాడు వాడు? పుట్టినప్పుడు ఎలా ఉంటాడంటే, పుట్టిన కొన్నాళ్ళు సంవత్సర కాలం అంత వరకును వాడు అలా పడుకునే ఉంటాడు. స్తబ్దతతోనే ఉండిపోయి ఉంటాడు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదో రణగణ ధ్వనులుంటాయి. ఏదో శబ్దం చేస్తుంటారు. ఏదో విశాలమైనటువంటి దీంట్లో వాడు ఏదో కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాడనమాట. వీళ్ళ శబ్దం చేస్తుంటారు, వాడిని ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, ఏదో చేస్తుంటారు, అంతా చేస్తుంటారు. వాడికి ఏమి అర్థం కాదనమాట. కానీ కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడంట వాడు. ఆ సైకాలజిస్ట్ ప్రకారం. ఆ కన్‌ఫ్యూజన్ లెవెల్‌లో ఉన్నప్పుడు వాడేమైపోతాడంటే, అలాంటి వాడిని మనము ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొని నెట్టుకొని వస్తారనమాట. వాడు 3 ఏళ్లకంతాను వాడికేం చేస్తామంటే, వాడికేదో ఒక పాట పాడు, ఒక డాన్స్ చెయ్యంటాము. వాడేదో ఒక డాన్స్ చేస్తుంటాడు. మనం చేతులు తట్టి వాడిని తప్పట్లు కొట్టి చేసేస్తుంటాము. వాడికి ఒక ప్రైజ్ ఇస్తుంటాము. వాడు వేరే వాడికన్నా గొప్ప, లేకుంటే వేరే వాడికన్నా తక్కువ అన్నటువంటి వాడికి ప్రైజ్ రాలేదంటాం. వాడికి ప్రైజ్ వచ్చింది అంటాం. ఈ భావనలన్నీ ఏమైపోతుందంటే, ఒక కాంపిటీటివ్ వరల్డ్‌లోకి వాడిని దొబ్బేస్తాం. దొబ్బేసిన తర్వాత వాడేం చేస్తాడంటే వాడు అలాగే పెరిగి పెద్దవుతాడనమాట. పెద్దయిన తర్వాత సాధారణంగా ఇప్పుడు మనం ఎలా అనుకుంటామంటే ఒక వ్యక్తి సమాజంలో అతను సక్సెస్‌ఫుల్ పర్సన్ అన్నటువంటి వాడు ఎవడంటే ధనం ఎవడు ఎక్కువ సంపాదించేటటువంటి వాడు సక్సెస్‌ఫుల్ పర్సన్ అన్నటువంటి సిట్యుయేషన్ మనం తీసుకొనొస్తాను అనమాట. ఆ సిట్యుయేషన్‌లో దొబ్బేస్తాం వాడిని. మనము అందుకోసమే నేను చాలా సార్లు పర్సనల్‌గా నా ఇదేమిటంటే నేను ఎంబీఏ వాళ్ళకి పాఠం చెప్పేవాడిని. పాఠం చెప్పేటువంటి సమయంలో వాళ్ళకు మేము చెప్పేటువంటిది ఏమంటే ఏది కేస్ స్టడీ తీసుకునేటువంటి వాళ్ళమంటే 'సుజలాన్ ఎనర్జీ', 'అంబానీ', 'రతన్ టాటా' డబ్బులు ఎక్కువ సంపాదించినటువంటి వాడి వ్యక్తిత్వాన్ని తీసుకొనేసి 'సత్యం కంప్యూటర్స్' ఇలాంటి వాడిని 'రామలింగారాజు' ఇలాంటి వాడిని తీసుకొనేసి ఏం చేసేటువంటి వాళ్ళం అంటే వాడి జీవిత చరిత్రను వాడు ఎలా గ్రో అయ్యాడు, వాడు ఎలా సక్సెస్ అయ్యాడు అని చెప్పేసి దిస్ ఈజ్ సక్సెస్ అని చెప్పేటువంటి వాళ్ళనమాట. అది చెప్పేటప్పుడే నాకు తెలిసేది. అరెరే! ఎంత తప్పు చేస్తున్నాము అని జెప్పేసి. కానీ అది వృత్తి. వృత్తిరీత్యా చెప్పుకుంటూ వచ్చాననమాట. సో, 10 ఏళ్ళు చెప్పేదాన్నమాట పాఠము. అలాంటి పాఠం గూడా అలాంటి పాఠం ఇంకా చెప్తారు. ఆ పాఠం చెప్పినప్పుడు అలాంటివి చెప్తామన్నమాట. మనీ ఎలా చేయాలి? మనీ అంటే ఆహ్, ఎ కోరికలు ఎలా పెంచాలి? వేరే వాళ్ళలో ఉన్నటువంటి కోరికలు ఎలా పెంచాలి? ఆ మెటీరియలిస్టిక్ వరల్డ్‌ని ఎలా డెవలప్ చేయాలి?
చెప్పేటువంటి వాడు ఫిలిప్ కోట్లర్ అన్నటువంటి వాడు చెప్పేటువంటి వాడు అనమాట. పెద్దగా కొటేషన్ అనమాట. ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నో వాంట్ ఇన్ ఎ పర్సన్ యూ క్రియేట్ ఎ వాంట్ అండ్ సెల్ యువర్ ప్రోడక్ట్ అని. అది చెప్పేటువంటి వాళ్ళం అనమాట. అంటే అలాంటి సిచ్యుయేషన్ అనమాట. అంటే ఏంటంటే మనం ఏం నేర్పిస్తున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ నేర్పిస్తూ పోతుంటాం అనమాట. దానివల్ల వాడు అలాగే పెరిగిపోతాడనమాట. అలా పెరిగిపోయినటువంటి వాడిలో కూడాను అలాంటి పెరిగిపోయినటువంటి వాడు తనది వేరే వాళ్ళకి ఇవ్వడనమాట. పొసెసివ్‌గా ఉంటాడనమాట వాడు. పొసెసివ్‌గా ఉంటాడు, కాంపిటీటివ్‌గా ఉంటాడు. కాంపిటీటర్ యూ షుడ్ కిల్ ద కాంపిటీటర్ అన్నటువంటి సిట్యుయేషన్‌లో ఉంటాడు. వానిలో కూడా అలాంటి భావన ఉండేటువంటి వాళ్ళు చాలా మంది. కానీ ప్రతి వ్యక్తిలోనూ కూడాను ఒక డిఫరెంట్ పర్సనాలిటీ కూడా అంటే చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మతత్వం కూడా అప్పుడప్పుడు బయటికొస్తుందంట. అప్పుడప్పుడు వాడిలో ఎలాంటి వ్యక్తి వాడిలో కూడాను చెడ్డవాడిలో కూడాను ఒక మంచి వ్యక్తిత్వం అప్పుడప్పుడు బయటపడుతుందనమాట. ఒక కరుకుగా పండినటువంటి ఒక కషాయి వాడైనప్పటికి కూడాను ఒక పసిబిడ్డని చూసి ఒక్కొక్కసారి వాడు చంపలేకుండా పోవచ్చు వాడు. ఎందుకంటే ఆ మనసు ఉన్నటువంటిది ఆ సమయంలో వాడికి ఏదో ఉంటుందన్నమాట. వస్తుందన్నమాట. ఒక్కొక్కసారి ఏదైనా ఒక చాలా వికృతమైనటువంటి స్వరూపం రోడ్‌లో ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయి ఉంటుంది. ఆడ చూసి వాడి మనసు చెలించిపోయి వాడు ఏం చేస్తా అంటే చాలా కటువుగా ఉన్నటువంటి వాడు కూడా ఒక్కసారి అక్కడికొచ్చి ఆ ఒక మూమెంట్‌లో ఆ ముహూర్త కాలంలో వాడికి సహాయం చేసేటువంటి పరిస్థితి చేయొచ్చు వాడికి. అలా చేస్తుంటాడన్నమాట. అలాంటి ఆ ఆత్మ భావన అన్నటువంటిది కూడా అప్పుడప్పుడు పెళ్ళుబుతుంది వాడికి. ఈ 2 వ్యక్తిత్వాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారనమాట. ప్రతి వ్యక్తికి ఈ 2 వ్యక్తిత్వాలు ఉంటాయన్నమాట. ఒకటి ఛాయ, ఒకటి సత్యం అన్నమాట. ఆ ఛాయ అన్నటువంటిది ఎప్పుడు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంది. ఆ సత్యం అన్నటువంటిది వెనుక దాగి ఉంటుంది. ఎప్పుడో బయటకొస్తుందన్నమాట. ఆ బయటకొచ్చేటువంటి భావనను మనం ఏం చేయాలంటే, ఆ భావనను గాని దాన్ని మనము పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయగలగాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒకడు నేను ఏదన్నా ఒక దానం చేయాలనుకుంటాననుకోండి. ఎవరైనా వచ్చింటారు. రూ. 10,000 దానం చేద్దామని వచ్చినప్పుడు పెళ్ళాం గాని, బిడ్డలు గాని ఎవరైనా వచ్చి వాడికెందుకు చేస్తారు? వీడు బాగానే ఉన్నాడు కదా! వీడు బాగా గట్టిగా ఉన్నాడు వీడికి. వీడికి ఇచ్చే బదులు వేరే వాళ్ళకి ఇయొచ్చు కదా! అని చెప్పేసి అంటారనుకోండి. ఇప్పుడేమైపోతుందంటే అప్పుడు మనం ఆ 10,000 ఇచ్చే బదులు ఒక 2,000 ఇచ్చి పంపిస్తామనుకోండి. అప్పుడేమైపోతుందంటే ఇక్కడ వీడికి ఆత్మభావన నుంచి న్యూనత చెందినాడు, పడిపోయాడు. వాళ్ళు కూడా భావన నుంచి న్యూనత చెందినారు అని అర్థం అన్నమాట. కనీసం మనం ఏం చేయాలంటే ఎలా డెవలప్ చేసుకోవచ్చునంటే, వేరే వాడు ఇచ్చేటువంటి సమయంలో వేరే వాడు ఎవడన్నా ఇస్తుంటాడనుకోండి, వాడిని కూడా చెడగొట్టొద్దు. ఇచ్చువాని చెంత ఈనివాడుండున చచ్చుగాని ఇవి సాగనీయడు అని చెప్తాడనమాట. సుమతి శతకంలో మంచి పద్యం అనమాట. సుమతి శతకంలోనా, వేమన శతకంలోనా తెలీదు మరి. ఇత్తువాని చెంత ఈనివాడు ఉండున నేను ఇచ్చేటువంటి వాడు అనుకోండి. ఈనివాడు ఎవడు చేసేవాడు ఇయ్యొద్దు అంటాడనుకోండి. ఈనివాడు ఉండినా చచ్చుగాని వాడు చచ్చిపోతాడు గాని ఈవి సాగనీడంట. ఇవ్వడాన్ని సాగించడంట. అదే ఇవ్వడాన్ని వాడు నిరోధిస్తుంట. అలాంటి భావననన్నా మనం చేయకూడదనమాట. అలాంటి భావనన్నా చేయకుండా మనము వేరే వాడు ఎవడో ఇస్తుంటే, సరే వాడు ఇవ్వలేనికన్నా ఉండాలనమాట. వేరే వాడిని కూడా మనం ఇవ్వడమే కాదు. ఏదైనా ఒక మంచి పని చేసేటువంటి సమయంలో వాడిని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఇవ్వకపోతే పోయావు. వాడినైనా చేయకూడదు. అప్పుడు కాస్త ఆత్మభావన నీలో వచ్చింది అని చెప్పేసి. ప్రయత్నపూర్వకంగా కొద్దిగా ఏదో మంచి చేయాలనేటువంటి ఒక భావన మనం పెంపొందిస్తూ ఉంటే ఆ ఆత్మభావనలే చేరుకుంటాము అనేసి. ఈ 2 వ్యక్తిత్వాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి రెండవ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే దానికి కావాల్సిందంటే శ్రవణము, పఠనము, సత్పురుషుల సాంగత్యము అంటామనమాట. సత్పురుషులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు. అక్కడ చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఆత్మ సాక్షాత్కారమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సాధారణంగా పాఠం చెప్పే మంచి వక్త, మంచి శ్లోకాలు చెప్పేటువంటి వాడు అన్నటువంటి వాడు కాదన్నాడు. అక్కడ ముఖ్యం కాదనమాట. ఆత్మ సాక్షాత్కారమైనటువంటి వ్యక్తి దగ్గర మనం కూర్చొనేసి ఆయన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆయన దగ్గర ఉన్నప్పటికి కూడాను, లేకుంటే చెప్పింది 10 మంది చెప్పినటువంటి విని, శాస్త్రం అంటే వేదాలు గాని, ఈ భగవద్గీత లాంటి ఉపనిషత్తులు లాంటి గాని అలాంటి పుస్తకాలు పెద్ద పెద్ద పుస్తకాలు మనం చదవలేము. కనీసం భగవద్గీత చదవచ్చు కూర్చొనేసి. భగవద్గీత లాంటివి చదివి ఆకళించుకునేసేసి అది ఒక దాన్ని మనం జీర్ణించుకోవాలన్నమాట. ఆ వస్తువుని జీర్ణించుకొని కొద్దిగానన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే మనకు ఆ భావన పెరుగుతుంది. ఆ భావన పెరిగినప్పుడు ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడేమైపోతుందంటే మనకు ఈ నాయం హంతి నహన్యతే అనేది సులభంగా అర్థం చేసుకోవచ్చు. లేకుంటే వాడు వేరే, నేను వేరే అన్నటువంటి భావన వస్తుంది అనేది ఈ శ్లోకంలోని మూలమైనటువంటి తత్వం అన్నమాట. తర్వాత ఆత్మను గురించి ఈ శ్లోకంలో ఏం చెప్తాడంటే శంకరాచార్యులు ఏం చెప్తారంటే భాష్యం తీసుకొని చదివితే ఆయన ఏం చెప్తారంటే దీంట్లో విక్రియము అన్నటువంటిది చేంజెస్ అన్నటువంటిది
దేహానికి వస్తుంది కానీ దేహంలో మనకు ఆ మనస్సుకు అవన్నిటికి వస్తుంటుంది కానీ ఆత్మకు అన్నటువంటిది ఉండదు. ఎప్పటికి కూడాను ఆత్మ అన్నటువంటిది అంటే ఎప్పుడు చూడండి హన్యతే, హంతి, హన్యతే అని 2 చెప్పినప్పుడు హంతికి కూడాను అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాం అంటే కొట్టబడిన వాడు వికారం చెందుతాడు. కొట్టేవాడు కూడా వికారం చెందుతాడు. ఎందుకంటే కొట్టేవాడు ఎందుకు వికారం చెందుతాడు? వీనిలో మనసులో ఒక సంకల్పం చేస్తాడన్నమాట. నేను కొట్టాలి అని చెప్పేసి. ఒక కోపం ఉండొచ్చు. ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. దానివల్ల వీడు కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వీనిలోనే వికారం వీడి వీడి మనసు కూడా వికారం అవుతుంది. కొట్టబడిన వాడు ఎలాగో వికారం చెందుతాడు. ఈ 2 వికారాలు కూడాను అంటే దాత చేసినప్పుడు, దానం చేసినప్పుడు నేను దానం చేశాను, ఏదో గొప్ప పని చేశాను అని వీడు అనుకున్నప్పుడు గాని, ఆ గ్రహీత నేను తీసుకున్నాను అని వాడు అనుకున్నప్పుడు గాని 2 సందర్భాల్లోనే ఏమైపోతుందంటే అవి విక్రియత్వం అన్నటువంటిది జరుగుతుంది. ఆత్మ అవిక్రియమైనటువంటిది. అవిక్రియం అంటే ఏ విధమైనటువంటి మార్పు చెందనటువంటిది. అది స్థూల పదార్థము. అది ఒక కూటస్థము అని చెప్తారనమాట. కూటస్థాన్ని గురించి ముందు క్లాస్‌లో చెప్పాను నేను. మళ్ళీ కూడా ఇంకోసారి చెప్తాను ఎప్పుడన్నాను. ఒక నిమిషము చిల్లర ఉందనమాట. దీన్ని నేను ముగిచ్చేసి తర్వాత మనం మాట్లాడుకుందాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.